హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగిపల్లి లడ్డు. ఈ రాగిపల్లి లడ్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పల్లీలు బాడీలో ఐరన్ కంటెంట్ని పెంచితే, ఈ రాగులు వచ్చేసి బాడీలో శక్తిని పెంచుతుంది. అదేవిధంగా డైజెషన్ సిస్టమ్ని అండ్ హ్యూమిడిటీని పెంచుతుంది. దీంట్లో వీటితో పాటు బెల్లంని యాడ్ చేస్తాం కాబట్టి బాడీకి కావాల్సినటువంటి అండ్ ఎముకలకి కావాల్సినటువంటి శక్తిని ఈ మూడిటి వల్ల పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఆడవారిలో వచ్చే నెలసరి వీక్నెస్ని దీనివల్ల ఆ వీక్నెస్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న రాగి పల్లి లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యిని యాడ్ చేస్తున్నా. ఇందులో నేను కొలతలతో చెప్తాను చూడండి. ఇక్కడ 3/4 కప్పు రాగిపిండి మీరు రాగులు డైరెక్ట్గా తెచ్చుకొని మిక్సీ అయినా పట్టించుకోవచ్చు, లేదంటే రాగిపిండి బయట మార్కెట్స్లో దొరుకుతుంది కదా, అదైనా తెచ్చుకొని మనం ఇట్లా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు లడ్డు. ఇట్లా మనం ఒక ప్యాన్ అందులో మనం రాగి పిండి యాడ్ చేసి నెయ్యి యాడ్ చేసాము కదా, మనం ఫస్ట్లో ఆ నెయ్యి ఈ రాగి పిండి అంతా బాగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం. గెరటితో అవ్వట్లేదని ఇక్కడ నేను ఇలా ఒక స్పాచులా తీసుకొని దాంతో మనం ఇలా మెత్తగా చేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వాలి. మనకి మినిమం మీడియం ఫ్లేమ్లోనే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అండ్ రాగిపిండి వచ్చేసి ఫ్రై అవ్వదు సరిగా. ఇది బాగా ఫ్రై అయ్యింది అంటే మనకు ఆ ఫ్రై అయిన స్మెల్ వచ్చి బాగా ఉంటుంది, లేదంటే పచ్చి వాసన ఉంటుంది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు పల్లీలని యాడ్ చేస్తున్నాం. 3/4 కప్పు రాగిపిండి, 1/2 కప్ పల్లీలు యాడ్ చేసి ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా వేగకపోతే మనకి పల్లీలు అనేది మెత్తగా ఉంటుంది, అప్పుడు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా గ్రైండ్ అవ్వదు సరిగా. ఇలా మొత్తం పక్కన తీసుకొని ఈలోపు చల్లారేలోపు మనం బెల్లంని కూడా కరిగి పెట్టుకుందాం. ఇక్కడ 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. 1/2 కప్పు బెల్లం యాడ్ చేసి అండ్ కొంచెం 1/4 కప్పు వాటర్ యాడ్ చేయండి. ఇట్లా బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. బెల్లం బాగా కరిగిపోవాలి, అప్పుడు మనకి పాకం అనేది ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇట్లా బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండండి. ఇందులో జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి. కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. పౌడర్ ఉంటే పౌడర్, లేదంటే యాలకులను దంచి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇది మనకి పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి థిక్నెస్ అనేది జిగట ఇట్లా పట్టుకుంటే 2 ఏళ్ళతో మనకి జిగటనెస్ అనేది వస్తుంది కదా, జిగటగా అట్లా వస్తే చాలు. పాకం వచ్చింది అంటే మనకి గట్టి అయిపోతుంది. లడ్డులు అనేవి తినేటప్పుడు చాలా హార్డ్గా ఉంటాయి. పాకం మాత్రం అస్సలు రానివ్వకండి. అండ్ ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అది పొట్టు అంతా ఇలా తీసేసి ఇలా గ్రైండ్లోకి వేసుకొని ఇట్లా మరీ మెత్త పౌడర్గా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాం కదా, అందులో వేసి రాగి పిండి అండ్ పల్లీలు మిక్చర్ మొత్తం కలుపుకుందాం. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులో మనం బెల్లంని పాకం పట్టుకున్నాం కదా, అది ఇందులో కొంచెం యాడ్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. మోస్ట్లీ మొత్తం పడుతుంది, కానీ ఒకేసారి యాడ్ చేయకుండా నేనైతే కొంచెం యాడ్ చేసి ఒకసారి కన్సిస్టెన్సీని బట్టి నేను పాకాన్ని యాడ్ చేసుకుంటున్నా. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇంకా సరిపోలేదని మళ్ళీ కొంచెం యాడ్ చేసి ఇక్కడ పాకాన్ని స్పూన్తో కన్నా ఇది చల్లారిపోయింది కదా, అప్పటికే మనం ముందుగానే పట్టుకున్నాం కాబట్టి మనం ఒక్కసారి హ్యాండ్తో బాగా ఇట్లా మిక్స్ చేసాము అంటే మనకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ కొంచెం అనేది ఆయిల్ ఉంటే ఆయిల్, లేదా నెయ్యి ఉంటే మోస్ట్లీ నెయ్యి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఆయిల్ స్మెల్ వస్తుంది లడ్డూలు. ఇలా కొంచెం నెయ్యి అద్దుకున్నాము అంటే మన చేతికి ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా లడ్డూ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవడమే. ఇలా ఒక లడ్డు చేస్తూ అలా లడ్డూలు చేస్తూనే సగం లడ్డూలు తినేసాను. అంత టేస్టీగా ఉన్నాయి. కావాలంటే ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అండ్ ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.